మీకు, మీకు నచ్చిన వ్యక్తి లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరో ఒకరు అనుకోండి. మీకు మీది అనుకోండి. మీ టాపిక్ మీద ఒక వ్యక్తి నువ్వు నచ్చినంగా ఉండట్లేదు. అవతల వ్యక్తి నీకు నచ్చని పని చేస్తున్నప్పుడు, సో, వాళ్ళకి చెప్తావనమాట. "నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, నువ్వు అలా చేయకు, ఇలా చేయకు" అని చెప్పినప్పుడు, సో, వాళ్ళు చేస్తే మంచిది. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా వాళ్ళు నీ ముందు చేస్తా అంటారు, వెనకాల మళ్ళా అదే పని చేసినప్పుడు చూడండి, బాగా అబ్జర్వేషన్ చేయండి. ఒక తప్పు నీకు దొరికిన తర్వాత అక్కడికే స్టాప్ చేయండి. వాళ్ళని హింసించడం గాని, "నువ్వు తప్పు చేసావు, చేసావు, చేసావు" అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం గాని, ఇలా అన్నప్పుడు వాళ్ళు నిజంగానే ఇంకా ఎక్కువ చేస్తారా? తక్కువ చేస్తారా? అలాంటప్పుడు అక్కడికే వదిలేయండి. నీకు రెస్పెక్ట్, నీ మాటకి రెస్పెక్ట్ ఇయ్యలేని వాళ్ళని కానవసరం. సో, వాళ్ళు నువ్వు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నావో నాలాగా ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని ఆ వ్యక్తి నీకు రెస్పెక్ట్ ఇస్తే ఉంటారు. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేకపోతే ఉండరు. అలాంటప్పుడు వాళ్ళని వదిలేయాలి. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. సో, ఎవరికైనా కలుగుతది. వాళ్ళు మనకిష్టమైన వాళ్ళు మనకు నచ్చని పని చేస్తే మనకు ఫీలింగ్ వేరేగుంటది. నిద్ర రాదు. ఏదో ఒక ఫీలింగ్ సంథింగ్ అవుతూ ఉంటది. సో, అలాంటప్పుడు చెప్పి చూడండి. వాళ్ళు చేస్తే మంచిది, చేయకపోతే వదిలేసేయండి. సింపుల్ చెప్తున్నా వాళ్ళని హింసించడం గాని, టార్చర్ చేయడం గాని, "నువ్వు తప్పు చేసావు" ఇలాంటి మాటలు అనడం గాని, అంటే నువ్వే క్యారెక్టర్ ఇంకా బ్యాడ్ అవుతది. కానీ నీ మనసులో ఒక రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి వదిలేసేయండి. సింపుల్‌గా చెప్తున్నాను.